గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రైల్వే సర్వీస్ నుంచి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా కామ్రేడ్ బివి రెడ్డి గారికి డివిజన్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక మీద నాతో పాటు నా చిరకాల మిత్రులు ఎస్ఎస్సి ఇన్ఛార్జ్ టిఎల్ రాజు గారికి, అదేవిధంగా మరి నా సహోద్యోగి అంటే ఇద్దరం కూడా కలిసి పనిచేశాం నాగేశ్వరరావు గారు, డివిజనల్ సహచర బృందం, అదేవిధంగా పెద్దలు వెంకటయ్య గారు, ఇక్కడికి వచ్చేసిన ఏఎల్ఎస్ లాలగూడ సెక్రటరీ, అదేవిధంగా డిఓబి బ్రాంచ్ చైర్మన్ అండ్ ఆఫీస్ బేరర్స్, యూత్ కోఆర్డినేటర్, బివి రెడ్డి గారి అమ్మగారికి నమస్కారం. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సంఘటనలు మనకు లైఫ్లో అంటే ఏదో ఒక లక్ష్యంతో సంబంధాలు ఏర్పడతాయో తెలియదు, లేదా కొన్ని డెస్టినీ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంటారో తెలియదు. ఈరోజు పదవి విరమణ చూస్తుండగానే అంటే రిటైర్ అవుతున్నారా అన్న అనేటువంటి ఆలోచన అప్పుడప్పుడు కొంచెం కాదు కొంచెం ఎక్కువనే బాధ కలిగిస్తాను. బివి రెడ్డి గారి గురించి నాకు వాస్తవంగా అంత ఎక్కువ అంటే దశాబ్దాల తరబడి పరిచయం లేకున్నా కూడా ద క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్, కొంతమంది మనం 30-40 సంవత్సరాలు మన దోస్తానే ఉంటారు, కానీ వాళ్ళేంటో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళెవరో వాళ్ళకి అర్థం కాదు. కానీ పరిచయం అనేటువంటి అతి తక్కువ సమయంలోనే అత్యంత ఆత్మీయులుగా మరి మా రిలేషన్షిప్ కొనసాగింది. తర్వాత ఆయన ద్వారా అంటే ఈ బివి రెడ్డి గారి గురించి మాటలు చెప్పాలంటే మనకి ఒక ఆశయం కోసం తను ఏదైతే ప్రిన్సిపల్స్ని తయారు చేసుకుంటారో, ఒక లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడా కూడా క్రాస్ ఓవర్ కాదు, అంటే దాన్ని డివేట్ అవ్వకుండా ఎంతమంది కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా సరే తన ప్రిన్సిపల్ని తన లక్ష్యాలని ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రాపంచిక సమాజంలో అది ఏమైతుందంటే కొంత మనకి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏ ఎండకు ఆ గొడుగు పడితే వాడు చాలా మెచ్యూరిటీ పర్సన్ అని, నేను సిద్ధాంతాల కోసం నేను ప్రిన్సిపల్స్ కోసం పనిచేస్తున్నామంటే సమాజంలో అక్కడక్కడ మనకి కొంత అసంతృప్తి కనబడుతున్న రిలేషన్షిప్ కూడా కనబడుతున్నాయి. కానీ వాస్తవంగా కారణ జన్ములు అనేవాళ్ళు, లక్ష్యాల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒత్తిడిలకు గురవుతారు, బట్ అంతిమంగా వాళ్ళు విజయం సాధిస్తారు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. రెండోది ఏంటంటే చాలా ఉద్యమాలు పోరాటాలు అనే మనం ఎర్ర జెండా పట్టుకొని మనం చాలా సందర్భాల్లో ప్రేరణగా ఎర్ర జెండాను తీసుకుంటాం. ఉద్యమాల్ని నిర్మించిన వాళ్ళ మీద మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ ధైర్య సాహసాలని మనం మెచ్చుకుంటుంటాం. కార్మికుల కోసం పనిచేసేటువంటి క్రమంలో ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా వెనకాల 100 మంది ఉండాలి, ఒక 1000 మంది ఉండాలి అని ఆలోచించి దాన్ని బట్టి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాడు. కానీ బివి రెడ్డి గారి అంటే నాకంటే పరిచయం అవడం కంటే ముందే సింగిల్గా ఒకే ఒక్కడుగా ఒక వ్యవస్థీకరించబడినటువంటి రైల్వే కార్మిక సంఘ నాయకులను ఎదుర్కొన్నటువంటి తీరు మీరంతా మరి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నేను విన్నాను. అది ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే ఒక్కడుగా ఒక కార్మిక సంఘ నాయకులను కార్మిక సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి తీరు మనం యువత ముఖ్యంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తర్వాత మరి అంటే ఈ కొట్లాడేటువంటి తనం చాలా మందికి అది మొండిగడ్డం అని అనిపిస్తుంటుంది, కానీ ఈ కొట్లాడే తనం అనేది లేకపోతే మార్పు అనేది మనకి ఎక్కడ సమాజంలో జరగదు. ఏ రోజుకి ఆ రోజు మనం కాంప్రమైజ్ అవుతూ ప్రతి దానికి మనం అడ్జస్ట్ అవుతూ ఎట్లా అంటే అట్లా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్తే మార్పు సమాజంలో జరగదు. ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ డెవలప్ అయినప్పుడు మాత్రమే
సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. అలాంటి ఫ్రిక్షన్ ఎంత జరిగినా దాని కాన్సిక్వెన్సెస్ ఎంతున్నా కూడా తల ఒగ్గకుండా పోరాడినటువంటి నేను చూసినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో అన్న బీవిరెడ్డి గారు ఒకరు. దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లయినా ఉండనివ్వండి, దాని మీద అది ఎంత ఒత్తిడైనా తీసుకురానివ్వండి, నాకు ఎంత నష్టమైనా జరిగినా సరే, బట్ నేను ఈ ప్రిన్సిపల్లో వెళ్తాను, ఈ దారిలో వెళ్తాను అనేటువంటి ఆ నిర్ణయం అనేది చాలా మార్పుకు కూడా కారణమవుతుంది. అంటే సమాజంలో ఒక రకమైన అభివృద్ధికి కూడా కారణభూతం అవుతుంటుంది అంతర్గతంగా. ఏదేమైనా అంటే లాస్ట్ టైంలో వ్యక్తిగతంగా నేను మనసులు చాలా దగ్గర అయినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను కదా, మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏ రకంగా అయితే రకరకాల ప్రభావాలకు గురవుతుంటారో, ఆఫ్టర్ ఆల్ డివిజనల్ సెక్రటరీ కూడా అట్లాంటి పోస్టే. వ్యక్తిగతంగా నాకు రోజు ఒక రకంగా ఉండాలనిపిస్తుంది, కానీ ఆ పోస్ట్లో కూర్చోగానే ఇంకొక రకంగా పనిచేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్లో కూడా అన్నతోటి కొంచెం నాకు ఇబ్బంది ఏర్పడిన సందర్భం ఉంది. బట్ ఆయన చాలా పెద్ద మనసుతోటి అన్న డిసిషన్ తీసుకున్నాడంటే దాని వెనకాల ఏదో ఒక పెద్ద కారణం ఉంటుంది. బట్ ఉద్యమాల పోరాటాల స్ఫూర్తితోటి నడిచేటువంటి దారిలో యువతకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా యూనియన్ ముందుకు తీసుకెళ్లినటువంటి ఆ సపోర్ట్ అనేది నిజంగా ఐ నెవర్ ఫర్గెట్. అంటే ఎక్కడ ఒక వ్యక్తిని నమ్మిండంటే ఏమైనా చేయండి, మెడ మీద కత్తి పెట్టినా సరే ఏదో ఆలోచించే కత్తి పెట్టింది తప్ప దీని వెనకాల ఏదో నార్మల్గా లేదు అనేటువంటి అంతటి విశ్వాసం ఆయనలో ఏర్పడుతుంటుంది. సో ఒక్కోసారి మనమే గిల్టీగా ఫీల్ అవుతుంటాం. అంటే ఒక వ్యక్తి అంతగా అభిమానిస్తుంటారా, ఆర్గనైజేషన్ కావచ్చు, వ్యక్తులను కావచ్చు, స్నేహంలో అంత మాధుర్యం ఉంటుందా, తప్పొప్పులని మనం అన్వేషించినప్పుడు కావచ్చు, అనాలిసిస్ చేసేటప్పుడు కావచ్చు, అంతటి మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి కూడా చాలా కొద్ది మందిలో ఉంటాయి. మరి బీవిరెడ్డి గారు రాబోయేటువంటి శేష జీవితాన్ని కూడా ఇంత ముందులాగా అంటే మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి లైఫ్ని భగవంతుడు ఆయనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఒత్తిళ్లు ఉద్యోగరీత్యా కావచ్చు, తర్వాత సామాజిక నేపథ్యం నుంచి కావచ్చు, ప్రతిరోజు కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని ఫేస్ చేసినటువంటి అనుభవం అయినది. సో ద రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ తర్వాత ఆయన శేష జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళ పిల్లలు అంటే మనం ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడా కాదా అని మనం అంచనా వేసేటప్పుడు మనం ఎవరైనా ఒక ఫ్యామిలీని అరే ఈయన బాగా సక్సెస్ఫుల్ అంటే సంపాదన మీద, డబ్బుల మీద, ఈయన ఎన్ని కార్లు కొన్నాడు, ఈయన ఎంత ల్యాండ్ కొన్నాడు, ఇవి సక్సెస్ అని అనుకుంటారు. బట్ అవన్నీ సక్సెస్ కాదు. పిల్లల యొక్క అభివృద్ధి నిజమైనటువంటి విజయం ఏ వ్యక్తులకైనా ఏ కుటుంబాలకైనా. ఆ పిల్లల అభివృద్ధి అనేది డెఫినెట్గా ఆయన ఆ విషయంలో చాలా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా అన్నతో పాటు ఎంతో ఓపిక్గా ప్రతి విషయంలో సహకరించిన అక్కకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంత బలాన్ని అంతర్గతంగా మాత్రమే కాకుండా తన రక్తాన్నిచ్చి ఆ బలాన్ని ఇంకా బలోపేతం చేసిన అమ్మగారికి కూడా ఈ వేదిక మీద నుండి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఒత్తిడి ఉంది. ఈరోజు పొద్దున్నుంచి హెచ్ఎంఎస్ స్టేట్ మీటింగ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకు 4 గంటలకు అక్కడ బతుకమ్మ ఫెస్టివల్ నడుస్తుంది. బట్ అనుకోకుండా ఇది మధ్యలో వచ్చేసింది. లేకపోతే ఇంకా మోర్ నెంబర్ పీపుల్ అంటే ఎక్కువ మంది ఎక్కువ షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకి, మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వ్యాఖ్యాత గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని మరొకసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.